జీవితంలో ఈ రోజు నాకెప్పటికి గుర్తుకుండిపోతదింక. 12 జ్యోతిర్లింగాలు అట్ ఏ టైమ్ బండి మీద అయితే గనక ట్రావెల్ చేయడానికైతే గనక బయలుదేరుతానా, 2 తెలుగు రాష్ట్రాలలో మొదటి పర్సన్ తెలుసా నేను. బైక్ మీద 12 జ్యోతిర్లింగాలు తిరగడానికి పోతున్నా దాంట్లో. మళ్ళా ఒక్కడివే అంటున్నావు, మళ్ళా వాడెందుకురా ఎనకాలంటే గనక మా ఫ్రెండ్ గారిని మా ఇరుగులమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకోవడానికి అయితే గనక వాడిని తీసుకొని పోతానా. ఎందుకని వాడు అల్లాడుతున్నాడు తెలుసా ఆ బండి ఎక్కడానికి. వెనకాల పక్క టైల్ బాగా పెద్దగా ఉంది. వాడు చూస్తేనేమో లావుగా ఉన్నాడు. అసలు వాడికి సెట్ కాలే. కిందికి దిగి పైకి ఎక్కరంటే సెట్ అయింది. వాడు అవసరాలు చూడాల. నాకైతే నాకు నవ్వు వస్తుంది తెలుసా ఆడ. పక్క 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 నవ్వుతాను వాడికి. వాడేమో నన్ను చూసి అరుస్తున్నాడు, ఒరే స్టార్ట్ చేయడం నిన్న పోదాం రా ఈ నుంచి అని చెప్పేసి. ఇంకా అట్లుంది మా పరిస్థితి. ఇంకా ఈ ట్రిప్ అంతా బాగా జరగాలని చెప్పేసి ఆ శివయ్యని అయితే గనుక కోరుకుంటున్నా. హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర ఓం నమః శివాయ. ఇంకా నేను బండి అయితే గనక మా ఇంటెలుపు దేవత ఇరుగులమ్మ దగ్గరికి అయితే గనక వచ్చేసి బండికి అయితే గనక పూలమాల వేసేసి హారతి అయితే గనక బండికి అయితే గనక ఇచ్చేసిన. ఎందుకు హారతి తీస్తున్నావు అంటే గనక మనం ఈ బండి మీదనే 12 జ్యోతిర్లింగాలు అయితే గనక ట్రావెల్ చేయబోతున్నాము. ఎందుకంటే ఈ బండి బాగుంటేనే మనం కూడా బాగుంటామని చెప్పేసి బండికి అయితే గనక ఎలాంటి దిష్టి రాకుండా మొత్తం అంతా నీట్ గా సక్రమంగా జరగాలని చెప్పేసి బండికి అయితే గనక దిష్టి అయితే గనక తీసేసిన. ఇంకా ఇప్పటి నుంచి మనం 12 జ్యోతిర్లింగాల యాత్ర అయితే గనక స్టార్ట్ చేస్తాము. హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర ఓం నమ శివాయ. ఈ యాత్రని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేటట్టు నన్ను అనుగ్రహించి పరమేశ్వర. ఎందుకంటే గనక ఇది నా లైఫ్ లోనే అచీవ్మెంట్ మామ. ఇది ఒక ఇంతవరకు ఏ తెలుగు పర్సన్ మనకు 12 జ్యోతిర్లింగాలు అట్ ఏ టైం బండి మీద అయితే గనక ఎవ్వరూ చేయలేదు. వన్ ఆఫ్ ది తెలుగు కమ్యూనిటీలో ఫస్ట్ పర్సన్. శ్రీశైలం టైగర్ రిజర్వ్, శ్రీశైలం ఘాట్ రోడ్లకైతే ఎంటర్ అయిపోయినాం మామ. మొత్తానికి అయితే కనుక ఘాట్ అయితే కనుక ఎక్కడానికి రెడీ అయిపోవాలా. ఫస్ట్ బండి పక్క కాపుకొని హలో హలో నేచర్ అని పలకరించాలని ఉంది, కానీ గ్యాడ పుల్లులు వచ్చాయని చెప్పేసి సైలెంట్ అయిపోతాను మళ్ళా. మొత్తానికైతే కనుక అదరా బదరా పరిగెత్తుకుంటా 100 200 ఇది 200 కాబట్టి సరిపోయింది అనుకో. ఎంత కొడుతున్నా తెలుసా? 80 90 100 80 90 100 ఇంత మించి ఎక్కువ కొట్టడం లే. ఎటో ఒకట ఫైనల్ గా ఘాట్ అయితే కనుక ఎక్కేస్తున్నాము. మీరు ఎవరు నైట్ టైం అయితే కనుక రిస్క్ తీసుకోవద్దండి ఘాట్ ఎక్కేదానికి. నేనంటే కోతిలా కొడుకును కాబట్టి ఏదో పోవాలి కాబట్టి పోతున్నా కానీ, మీరైతే కనుక నిమ్మలంగా మార్కాపురంలోనే నిద్రపోయి పొద్దున్నే కావాలంటే కనుక ఎక్కుకోండి. నైట్ టైం ఎందుకంటే కనుక బస్సులు ఓవర్ స్పీడ్ వస్తాయి. అప్ అండ్ డౌన్ మనకు తీయడానికి ఒక దారే, వచ్చేదానికి ఒక దారే. అందుకోసం అని చెప్పి రోడ్ అయితే కనుక ఈ రోడ్ నైట్ టైం అయితే ప్రిఫర్ చేయొద్దండి. వన్ ఆఫ్ ది డేంజరస్ రోడ్ ఇది మనకు మన ఆంధ్రాలో. నీకు శ్రీశైలం ఘాట్లో కానీ నువ్వు కానీ బండి తోలినావంటే కనుక నువ్వు ఏ ఘాట్లో అయినా కూడా బండి తోలుతావు. ఎందుకంటే కనుక రోడ్డు చిన్నది, ఎంత ఉందో చూడండి మీరే రోడ్డు. ఈ రోడ్లో మనకు 2 బస్సులు పట్టాలా. నువ్వు అర్థం చేసుకో నువ్వే ఏ రకంగా పడతాయో. కాబట్టి దయచేసి ఈ రోడ్డుని రాత్రిపూట మాత్రం ఎవరు ప్రిఫర్ చేయొద్దండి. ఒకవేళ మీరు నేను ఎట్లయినా తోలుతాను అన్నట్టుగైతేనే ఎక్కండి రోడ్డు. నేను ఇంతకు ముందు ఎప్పుడంటే కనుక వచ్చింది హైదరాబాద్ నుంచి. ఈ బండి కొన్న ఫస్ట్ రోజేమో ఒక 2 రోజులకేమో వచ్చిన శివరాత్రికి. అది కూడా ఏంది, హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి ఫస్ట్ టైం తెలుసా బండి మీద రావడము శ్రీశైలానికి. అసలు రోడ్డు చూడు ఎంత క్రాస్ ఉందో. ఇంత క్రాస్ మీద ఈ పెద్ద మనిషి 2 ఆడోళ్ళు. నిజంగా చెప్తాను రా, ఈ రోడ్ అస్సలు వాడద్దంట. అదో చెప్పినా కదా, ఈ బస్సు ఆగాల, ఆ బస్సు రావాలా. అవసరమా మనం చెప్పు రావడము? ఆ బస్సు ఆగాలి, ఈ బస్సు. నువ్వు సరే మ్యాన్, ఈ మూత్రాభిషేకం కోసం ఆపినట్టున్నాడు బస్సు. ఎట్ట తిరిగి బస్సు పట్టదులే ఫస్ట్. ఎట్టయితే ఏముంది కానీ, వాడు ఆ బస్సు వచ్చింది కాబట్టి ఆ బస్సు పక్కన ఆపి ఇంకా పాస్ పోసుకోరా అని అంటాడు. సింపుల్ మామా ఇది.
ఫైనల్లీ మనం ఒక జ్యోతిర్లింగం అయితే కనుక కాసేపట్లో కంప్లీట్ చేయబోతున్నాము. యాహూ! మన 12 జ్యోతిర్లింగాలలో ఫస్ట్ జ్యోతిర్లింగం మన శ్రీశైలం. ఈ జ్యోతిర్లింగంతో మనకు ఎక్కడ లేనంత హోప్ అంతా వచ్చేస్తాం మామ. అంటే గనక మనము ఒక పని అనుకుంటే గనక అది ఖచ్చితంగా నెరవేర్చాలా. అది ఎట్లయినా సరే. కాకపోతే గనక మోసం చేసి కాదు రోయ్. కష్టపడి ఒక్క రూపాయి కూడా ఎవరిని మోసం చేయకుండా కష్టపడి మీరు గాని చేసుకున్నారంటే గనక ఆ సంతోషమే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఫైనల్లీ రోడ్ అయితే గనక ఎక్కేస్తున్నాము. ఎప్పుడెప్పుడు ఆ శివయ్యని చూద్దామా అని ఉంది తెలుసా మనసులో. హైదరాబాద్ నుంచి పోల్చుకుంటే గనక ఈ ఆంధ్ర తక్కువ మామ. హైదరాబాద్ నుంచే రోడ్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తది నాకు. ఈ ఆంధ్ర ఘాట్ రోడ్డు చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి నాకు ఒకసారి. ఏది దగ్గర అనిపిస్తది మీకు? ఆంధ్ర నుంచి వస్తే దగ్గర లేకుంటే గనక మనకు తెలంగాణ నుంచి వస్తే దగ్గర అనిపిస్తదా రోడ్డు? నేనైతే గనక 2 సార్లు శ్రీశైలానికి తెలంగాణ మీద వచ్చిన. నాకు అదే రోడ్డు పెద్దగా అనిపించింది. ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టుంది అనిపిస్తది. ఏమో చూద్దాం. ఇప్పుడు మనం పోతున్నాం కదా. పోయినప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. అరౌండ్ 940 ఉంది. 940 కాదు 294 ఉంది ఇప్పుడు. మనం టెంపుల్ దగ్గరికి వేసి వచ్చే లోపల ఎంత పడుతుందో చూద్దాం. అగ్గి పెట్టినట్టున్నారా. శ్రీశైలం 43 కిలోమీటర్స్ అంటారా. అయ్యయ్యో! ఏంటి 43 కిలోమీటర్లు ఘాట్ రోడ్డా. పెట్టింది గొర్రె. యాడ ఏ పులి వచ్చి పట్టుకపోతుందో తెలియదు మామ అసలు. ఇది నెమళ్ళుండే ఏరియా అంట. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగినానంటే నా ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ కి కనెక్ట్ చేద్దాం అని చెప్పేసి ఆగిన. ఈ అర్ధరాత్రి పూట ఏంది కష్టాలో ఏమో గాని దీనికి కనెక్ట్ చేసేస్తా కనుక ఒక పని అయిపోతుంది. లోపల మైక్ పెట్టేసి నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుంటే ఎంతసేపు కావాలన్నా కూడా కూర్చోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆగాలంటేనే భయం వేస్తుందిరా. కటిక చీకటిరా, ఎవ్వరు లేరు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ నాట్ టు డు, వాట్ షుడ్. అక్కడ ఏదో ఉంది మైక్, అటు పోవద్దంటుంది మనసు, కానీ మనం అటే పోవాలి. మైక్ బ్యాక్ సైడ్ కట్టిగా చీకటి ఉంది. నాకు ఏమీ కనపరావడం లేదు. నీకు ఏమన్నా కనిపిస్తుందా? ఇన్ కేసు నీకేమన్నా కనపడితే కనుక నాకు చెప్పు మైక్. మైక్ అక్కడ ఎవడో కదిలినట్టు అనిపించింది మైక్, కానీ అది ఏది కాదు. అదే ఇంకా పొద్దున్నే మొత్తం అంతా ఏమంటారు, ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా. సింగిల్ పర్సన్స్ కి అయితే కనుక ఇక్కడైతే కనుక రూమ్ అయితే కనుక ఇవ్వడంలే. ఇంకా అందుకోసం అని చెప్పేసి డార్మెటరీ తీసుకొని పొద్దున్నే తెల్లారుజామునే స్నానం చేసేసి ఇంకా శివయ్య బొట్టు అయితే కనుక పెట్టేసుకున్నా. ఇది మన ఫస్ట్ జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే కనుక 12 జ్యోతిర్లింగాలు 1 మంత్ టైం.
సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇంకా గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే గనక ఇప్పుడు మన ఉండే జనరేషన్ లో హిందూయిజం అనేది చాలా తగ్గిపోతుంది మామ. ఆ హిందూయిజాన్ని పెంచేదానికే మనం ఇలాంటి పనులు చేయాలా. కొన్ని కొన్ని సార్లు తప్పదు. మన వర్క్ మొత్తం అంతా పక్కన పెట్టి ఇలాంటి పనులు చేయడంలో తప్పే లేదు నన్ను అడిగితే గనక. ఒక హిందువుగా నువ్వు ఇలాంటివన్నీ చూడాలా గూడా. చూడాలా, తిరగాల, మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేయాల నువ్వు ఖచ్చితంగా. జీవితంలో ఒక్కసారైనా ఒక్క జ్యోతిర్లింగం అనే సరే దర్శించుకోమంటారు పెద్దలు. నేను ఏకంగా 12 జ్యోతిర్లింగాలు ఒకటేసారి దర్శించుకుంటాను. ఆ శివయ్య అనుగ్రహం లేనిదే నేను ఇంత దూరం రాలేను గూడా. అది నాకు బాగా తెలుసు. ఆ శివయ్య రాసి పెడతాడు మామ. ప్రతి ఒక్కటి ముందే రాసి పెట్టినుంటాడు అనుకుంటా. ఇది ఇది ఈ టైంకి జరగాల అని చెప్పేసి. అసలు నేనేంటి, ఇక్కడికి రావడం ఏంటి, ఎంత దూరంగా ఉంది చూడు. ఇంక దర్శనం అయితే గనక బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోద్ది. పనినైతే గనక ఇంక టెంపుల్ ముందరే తీసుకొని వచ్చి ప్రేయర్ చేసుకుంటాను. ఈ యాత్ర మొత్తం అంతా సక్సెస్‌ఫుల్ గా జరగాలని చెప్పేసి. హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర ఓం నమః శివాయ. ఈ యాత్ర అంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ ఇక్కడ ఏ అడ్డంకులు రాకుండా మొత్తం అంతా సక్సెస్‌ఫుల్‌గా ఏంటనుకున్నాను. మొత్తం అయితే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే మైండ్. అంత పీస్‌ఫుల్‌గా ఉంది నాకు నిజంగా. ఇంగ చలో ఇక్కడి నుంచి ఇప్పుడు మనము ఇంకైతే గనక జార్ఖండ్‌కి అయితే గనక స్టార్ట్ అయిపోవాలా. మధ్యలో పూరి ఒకటి ఉంది. ఆ పూరిని కూడా చూసుకొని మనం సెకండ్ జ్యోతిర్లింగం అయిన వైద్యనాథేశ్వరుడి దగ్గరికి అయితే గనక స్టార్ట్ బండి ఆల్ ఇండియా వైడ్ తిరుగుతుంది. బండికి దిష్టి తీస్తారా? తీస్తాను. బండికి నాకు 2 దాంట్లోకి తీస్తుంది. 12 జ్యోతిర్లింగాలు తిరగడానికి పోతున్నా. అవునా, ఆల్ ది అవును. బెస్ట్ అన్న. ఎన్నైనా ఇప్పటికి ఇది ఫస్ట్ క్షేమంగా వెళ్ళి లాభంగా నువ్వు మంచి నీ యాత్ర పూర్తి కావాలా. శివయ్య చల్లగా చూడాలి నిన్ను నీ కుటుంబాన్ని ఓం ఎల్లవేళలా. నమః శివాయ. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకో తెలియదు మామ. వీళ్ళ దగ్గర కాయిన్ ఇప్పించుకుంటే గనక అది ఒక తెలియని వైబ్రేషన్ అన్నమాట. అంటే గనక మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం నాకే. వాళ్ళ దగ్గర ఎప్పుడు కాయిన్ ఇప్పించుకుంటా, డబ్బులు ఇస్తా, కాయిన్ ఇప్పించుకుంటా. వాళ్ళు కూడా అంతే ప్రేమతో మాట్లాడతారు బాగా. అదొక నమ్మకం అన్నమాట. చిన్న నమ్మకం నాకే. వాళ్ళ దగ్గర కాయిన్ ఇప్పించుకుంటే బాగా జరుగుతుందని చెప్పేసి. ఐ హోప్ ఈ ట్రిప్ మొత్తం అంతా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని చెప్పేసి గట్టిగా కోరుకుంటున్నా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర నన్ను అనుగ్రహించయ్యా.